గత అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు మీతో పంచుకున్న ప్రతి నిమిషం కూడా మర్చిపోలేనిది. నా యొక్క గెలుపులో మీ అందరి సహాయ సహకారాలు కూడా ఉన్నందుకు మీ అందరికీ కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకోవటానికి, మీతోటి పాలు పంచుకోవటానికి ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం. మీ అందరితోటి కలవాలని, గత శృతులు కానీ మంచి చెడు అన్నీ షేర్ చేసుకోవటానికే ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం. చాలా టైమింగ్స్ పెట్టుకొని అత్యవసర మీటింగ్ అను సమావేశం అను హైదరాబాద్కి వెళ్ళి ఫోన్ రాగానే క్యాన్సిల్ చేసుకోవటం కూడా జరిగింది. మరి ఈ సమావేశంలో ముఖ్యంగా గతంలో వీళ్ళు 10 ఏళ్లలో చేయలేని ఈ 4 నెలల్లో హన్మకొండ పట్టణంలో మేము చేయగలిగినాము అని చెప్పుకోవడానికి నిజంగా కూడా నాకు గర్వంగా ఉన్నది. అది ఏదో గాడప్ల బాణాలు కానీ లేకపోతే ఏదో శంకుస్థాపనలు చేసి గత ప్రభుత్వం ఎలక్షన్ల ముందు 2 కోట్లు మున్సిపల్ కార్పొరేషన్లు ఉంటే 45 కోట్ల కొబ్బరికాయలు కొట్టిన తత్వాలు కాకుండా ఇవాళ ప్రారంభిస్తే వారంలో కంప్లీట్ చేసే విధంగా పని అయితే అవుతుంది, కాకపోతే కాదు అని చెప్పి నిర్భయంగా ముందుకు పోయినాము. ఈ 4 నెలల్లో మంచి స్పందన, సంతృప్తి, నా యొక్క నేను ఏం చేసినానని చెప్పుకోవటానికి కూడా నిజంగా గర్వంగా ఉన్నా నాకు ఇవాళ. కానీ 4 నెలల్లోనే ప్రభుత్వం పోతే జీర్ణించుకోలేక వీళ్ళు మాట్లాడుతున్న మాటలు, వీళ్ళ తీరు చూస్తే నిజంగా కూడా ఆశ్చర్యం వేస్తున్నది. వీళ్ళ తీరు మొన్న హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ వచ్చిపోయినప్పుడు ఆ పంటలని చెప్పి, ఈ పంటల గురించి అని చెప్పి, ఎండిపోతున్నాయని చెప్పి వచ్చి మాట్లాడిన తీరు చూస్తే అసలు సిగ్గనిపిస్తలేదు అనిపిస్తుంది వీళ్ళకైతే. అవేవి లేకుండా తెలంగాణ ఉద్యమం ఆకాంక్ష, నీళ్లు నిధులు నియామకాలు అని ఓ సెంటిమెంటల్ వర్డ్స్ని యూజ్ చేస్తూ ఇన్ని రోజులు ప్రజలని పక్కదోవ పట్టించి ఊరేగిర్రు 10 ఏళ్ళు. ఇలా మీరు ఎక్కడికైతే పంటల కాడికి పోయినరో సోదరులు, మీరు అందరూ కూడా వెళ్ళిండ్రు అక్కడికి. చుట్టుపక్కన బోర్లు పోస్తానవి కూడా కొన్ని టీవీలలో అవుపడుతున్నాయి, పచ్చదనం అవుపడుతున్నది. కానీ వీళ్ళు గమనించలేక ఏది మాట్లాడినా ప్రజలు నమ్ముతారు అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడిన మాటలకు నేను ఒక 2-3 సమాధానాలు అడుగుతా, జవాబు చెప్పాలి వీళ్ళు కూడా. ఎందుకంటే రాష్ట్రంలో ట్రిపుల్ షూటర్లు, 70,000 పుస్తకాలు చదివిన మేధావులు, మరి నాకు అంత లేదు. కానీ నాకు తెలిసిన పరిజ్ఞానం పరిధిలో నేను 2 ప్రశ్నలు అడుగుతా, వాడికి జవాబు చెప్తే నిజంగా కూడా మీరు మేధావులు అనుకుంటా. గతంలో మోరంచ వాగు అని ఆ గ్రామం కానీ ఉసుకతోటి దిమ్మెలతోటి ఇదైపోయి ఒక గ్రామం మునిగిపోయి 8 మంది శవాలు కొట్టుకపోయి ఊరంతా ఆగమైనా కానీ ఏ రోజు రాని కేసీఆర్ ఉద్యమకారులు చచ్చిపోతే రాకపోతేవి, దేనికి రాకపోతేవి, ఆఖరికి పట్టణం మునిగిపోతే హన్మకొండ పట్టణం మీ యొక్క ఎమ్మెల్యేలు, మీ యొక్క పార్టీ నాయకులు చెరువులు కుంటలు కబ్జాలు పెడితే మునిగిపోయిన దానికి కూడా రాకపోతేవి, నష్టపరిహారం రూపాయి కాదు కదా పైసా ఇవ్వకపోతేవి, ఇవాళ ముసరి కన్నీరు గారుస్తా అంటే సిగ్గనిపిస్తలేదు. ఇలా అది జరగటానికే కారణం మీరు కాదా? గన్పూర్ నుంచి నవాపేటకు దేవురుపల్లలో 90% వరకు మేము కాంగ్రెస్ హామీలో కంప్లీట్ చేస్తే 10% వరకు కంప్లీట్ చేస్తే ఆ ఒక్క 7 ఎకరాలు కూడా ఇది కాకపోయేది. అలా అక్కడ మీరు ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని చెప్పి అది కంప్లీట్ చేయకపోగా ఆ 7 ఎకరాల రైతు కూడా బిడ్డ పెళ్లికి 5 లక్షలు ఇస్తామని చెప్పి దాన్ని వాంటెడ్లీ ఎండబెట్టినట్టు కూడా ఆధారాలు వస్తున్నాయి మా దగ్గరికి. అలా అంటే ఎంత నీచ నికృష్ట రాజకీయాలకు దిగజారుతున్నారంటే మీరు. ఇవన్నీ చేయటం వలన
లిక్కర్ కేసు తెర మెరుగైపోతుందనో మా ప్రజలు మర్చిపోతారనో, లేకపోతే వీళ్ళు చేసిన పాపాలు, కబ్జాలు, ధరణిలో కానీ, ఫోర్జరీలు కానీ, ఏది ఫోన్ ట్యాపింగ్లు కానీ, వీళ్ళ జీవిత కాలం జైల్లో గడపవలసినన్ని పాపాలు చేసి ఇవాళ నీతులు చెప్తానికి రోడ్ల మీదకి వచ్చి మాట్లాడితే ఇంకా ప్రజలు నమ్ముతారని అనుకుంటే అది భ్రమలో ఉన్నారు మీరు. ఒక్కొక్క మాట వాళ్ళు మాట్లాడి చెప్తుంటే ఇంకా అహంకారం బలుపు తగ్గలే, ఇంకా అదే అహంకారం, ఇంకా అదే పోకళ్ళు, ఇంకా ఏది అదర కొట్టటాలు. ఒక్కడి మాత్రం భగవంతుడు వాళ్ళకు ఒక వరం ఇచ్చిండే, ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారనుకుంటున్నాడు. నేను నిన్న కూడా చెప్పిన, నిజంగా కూడా వాళ్ళ గొంతు చూస్తే ప్రజలు నిజంగా నమ్మేటట్టున్నారు. కాబట్టి ఈ వాస్తవాలు, ఈ ప్రెస్ మీట్లు కానీ ఇది పదే పదే మేము ఎందుకు చెప్తున్నామంటే, అంబేద్కర్ గారు చెప్పిన, నిన్న కూడా చెప్పిన, నేను న్యూస్లో పంపించటంలో, నిజాన్ని ఎప్పుడూ లైవ్లో ఉంచితేనే ప్రజలు నమ్ముతారు, లేకపోతే అబద్ధం నిజమయ్యే ప్రమాదం ఉన్నదని చెప్పి అంబేద్కర్ గారు చెప్పిన వాటిని నిజంగా గుర్తు చేసుకుంటే ఇది వాస్తవం. ఇలాంటి దుర్మార్గులు చేసే పనులకి ఇది వాస్తవం అనిపిస్తున్నది. ఇవాళ వాళ్ళు చేసిన పాపాలు అంత ఇంత కాదు, ఎక్కడ శంకుస్థాపనలు, పట్టణం మునిగిపోతా అంటే ఇవాళ ఎంత అన్యాయం అంటది. వాటిని ఇవాళ మేము తీస్తుంటే నైమ్నగర్ దాని బ్రిడ్జ్ ఎల్లుండి 5వ తారీఖు నాడు డిస్పెటల్ చేస్తున్నాం, ట్రాఫిక్ డైవర్షన్ కూడా. వాటిని కూడా ఆపడానికి పుల్లలు పెడుతున్నారు. అంటే ఎంత దుర్మార్గానికి దిగజారిందంటే చెప్పుకునేంత లేదు. 5వ తారీఖు నాడు ఆ డిస్పెటల్ చేసే రోజు కూడా ఆ సబ్జెక్టు దాని మీద తప్పకుండా మాట్లాడతాను. ఇలా కాలేజీ నారాయణరావు గారు కూడా చెప్తున్నాం, 2 నెలల టార్గెట్ ఇచ్చి కంప్లీట్ చేయాలని చెప్పి 30 కోట్ల రూపాయలు దాన్ని శాంక్షన్ ఇచ్చిన చేత మాది. భద్రకాళి అమ్మవారి టెంపుల్ కానివ్వండి, 40 కోట్ల రూపాయలు ఆర్ఈసీ యువతల రైల్వే ట్రాక్కి వెళ్ళి సిఎస్ఆర్ గార్డెన్స్ కానివ్వండి, 40 కోట్ల రూపాయలు. ఇవన్నీ మేము తెచ్చినా ఎక్కడ ఇంకా చెప్పుకోలే. మేము వీళ్ళు 10 ఏళ్లలో చేయలేనిది 4 నెలల 241 కోట్లని తీసుకొచ్చి హన్మకొండకు నాకు గర్వంగా ఉన్నది వాళ్ళు చెప్పుకుంటానికి. కానీ ఉన్న మాటలు వాస్తవాలు చెప్పుకోలేక మీరు అప్రిషియేట్ చేయకున్నా పర్వాలే, కానీ దీన్ని నిరుత్సాహపరచకండి, ఎవరిని ఇబ్బందుల పాలు చేయకండి. ఇది వర్షాకాలం వచ్చే లోపల పట్టణం మునగకుండా చేసుకోవటానికి మేము రివ్యూ మీటింగ్లలో కూడా కలెక్టర్ గారు కానివ్వండి, 3 మంత్రులు కానివ్వండి, 3 మంత్రులు కానివ్వండి, ప్రిన్సిపల్ సెక్రటరీస్ తోటి హైదరాబాద్లో అత్యవసర సమావేశం 9 గంటలకు ఉదయాన మేము ఏర్పాటు చేసుకొని పట్టణాభివృద్ధి గురించి, వర్షాలు రాకముందు నీళ్ళ సమస్య ఎట్లా తీర్చాలి, ఇది అయిపోయిన తర్వాత ఎండాకాలం అయిపోయాక వర్షాలు వస్తే మునగకుండా ఏం చేయాలనే దాని మీద కూడా మేము రివ్యూ పెట్టుకొని మేము తాపత్రయపడుతున్నాం. 24 గంటలు 4 నెలల అధికారంలో ఒకటికే కళ్ళు దాగిన కోతీరుగా విహారం ఎట్లా అంటే కొంపలన్నీ ముంచుకపోయినాయి. ఏదో మేము చేసినాం, వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఎలక్షన్లు వచ్చినాయి, ఎలక్షన్లో మీకు వచ్చేది 3rd ప్లేస్. మీరు ఎక్కడన్నారు అసలు? మీరు ఎక్కడ లేరు, మీకు క్యాండిడేట్ లేరు, దిక్కు దివానా లేకుండా తిరుక్కుంటా ఏదో నలుగురిని పెట్టుకుని గంభీరత మాటలు మాట్లాడితే ఏదో ప్రజలలో ఉన్నారనుకుంటున్నారు. మీరు చేసిన పాపాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయి. ప్రజలు మిమ్మల్ని తిరగనియరు సందులలో కూడా రేపటికెళ్ళి మీరు అనుకుంటున్నారు. 10 ఏళ్ళు కలిసి సంసారం చేసి బీజేపీ మీరు ఒక్కరోజు రైల్వే దాని గురించి, కాజీపేట రైల్వే దాని గురించి మాట్లాడకపోగా ఏదో చేసినాం, ఏదో ఎక్కడ ఏం చేసిరో చెప్పండి, ప్రజలకు వచ్చి చెప్పండి. ఇలా బీజేపీ కూడా చూడండి. ఇలా నిజంగా ఎంత దౌర్భాగ్యం అంటే వీళ్ళు పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు కదా. ఇలా కాజీపేట వరంగల్ జిల్లాని నట్టేట బీజేపీ బీఆర్ఎస్ 20 ఏళ్ళు గతంలో కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, వీళ్ళు ఎన్నికల్లో టికెట్ల అడవుళ్ళ వీటిల్లో వాటిల్లో లొల్లిలో ఉన్నారు. కానీ క్రూ కంట్రోల్ 3 తరలిపోతున్నా, ఇప్పటికొక బీజేపీ కూడా మాట్లాడతలేడు. మీటింగ్లు పెట్టి ఏదో క్యాండిడేట్ల కానీ ఇళ్ళకి వెళ్ళాలి అంటే దుకాణాలు పెట్టి నడుతున్నారు. కానీ ఇవాళ 4 రోజులైంది క్రూ కంట్రోల్ 3 పోతున్నాయి. ఇవాళ కాజుపేటకెళ్ళి అవి ఏంటిదంటే ఇదివరకు ఇంకా బెజవాడ లేకపోతే విజయవాడకు తరలించేది. అసలు ఇక్కడ కాజీపేట రైల్వే స్టేషన్ అనే దాన్ని మనం కావలసిన వనరుల గురించి మనం కొట్లాడుతా అంటే కొండ నాలుగు మందు పెడితే ఉన్న 4 కూర్చున్నట్టు పెద్ద పెద్ద కిషన్ రెడ్డి గారు వచ్చిపోయినారు. గతంలో మోదీ గారు ఏదో ఓపెనింగ్ అని చెప్పి ఈ ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీ అదొకటి చేసిన, ఇన్ని చేసిండ్రా. దాని వర్క్ ఏందో చూపించమన్నట్టు చేసిన అక్కడికి
ఇక్కడ తీసుకుపోయి సికింద్రాబాద్కు క్రూ కంట్రోల్ 3 ట్రైన్లను తీసుకుపోయి అక్కడ పెడితే ఈ డ్రైవర్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడ వాళ్ళని షిఫ్ట్ చేస్తున్నారు ఇలా సికింద్రాబాద్కు. దీని వెనుక ఒక పెద్ద కుట్ర ఉన్నది. డ్రైవర్లకు మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు సికింద్రాబాద్ తరలిపోవాలి, ఆడికెళ్ళి ఆపరేట్ చేయాలి. ఇక్కడ ఉన్న ఈ యూనియన్లతో చర్చించలేదు, ఏది లేదు, డైరెక్ట్ ఇది చేస్తారు. నిన్న వారి ఇన్ఛార్జ్ తోటి మాట్లాడితే ఏమంటారు, లేదు సార్ మీరన్నా ఇది రాజకీయ పరంగా చాలా ఇబ్బందుల పాలవుతారు, కాజీపేట వ్యూహం ప్రకారం దీన్ని ఎవరు చెప్తానో ఏం చేస్తానో తెలియట్లేదు కానీ దీనికి ఇబ్బందుల పాలవుతారని చెప్పి నిన్న మాట్లాడితే దాన్ని హోల్డ్లో పెడతాం సార్, మీరు అధికారులతో మాట్లాడినాక దాన్ని మేము ఇది చేస్తాం సార్ అని హోల్డ్లో పెట్టిండ్రు. బీజేపీ నాయకులు ఇంతమంది ఉన్నారు కదా ఇక్కడ, మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తానయ్యాల. ఈ 3 తరలిపోతా అంటే మీరు ఏం చేస్తున్నారు, దానికి ప్రజలకు జవాబు చెప్పండి. కాజీపేటకు వీటికి జవాబు లేవు మీ దగ్గర, దొరకాయి కూడా. ఎంతసేపు పాలు పంచుకుందాం, వాటాలేంటి, ఈ దుకాణాలు తప్ప మీకు వేరే ఆలోచన లేదు. మీకు జిల్లా అభివృద్ధి మీద ఆలోచన లేదు. మేము ఆఖరికి ఇది అంతేట్లలో ఉన్నదని చెప్పి కలెక్టర్ గారిని ఒక స్పెషల్ పర్మిషన్ కింద రిక్వెస్ట్ చేసిన. మేడం, పట్టణాభివృద్ధి గురించి ఒక 10 మందితోటి మాకు కమిటీ ప్రతి రివ్యూ మీటింగ్లో కూర్చోవటానికి అవకాశం ఇవ్వండి. అందులో ఒకరు ఎలక్ట్రానిక్ మీడియా, ఒకరు ప్రింట్ మీడియా నుంచి కూడా అడిగినాం, అడ్వకేట్ని అడిగినాం, మేధావులని, ఇంక చాలామంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరినీ కూడా 10 మందికి అవకాశం ఇస్తే మాకు తెలియని కూడా సమస్యలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పరిష్కారానికి రాజకీయాలు ఎలక్షన్లు వచ్చినప్పుడు కొట్టాడుకుందాం. మిగతా సమయంలో కూర్చొని మనం పరిష్కార మార్గాలు, అభివృద్ధి గురించి ఏం చేయాలని ఆలోచన చేద్దామంటే దానికి కూడా సహకరించే పరిస్థితిలో లేరు. ఇవాళ నిజంగా కూడా కాజీపేట గురించి మన అందరం కూడా ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఇవాళ మనకు తెలియకుండా అతిపెద్ద కుట్ర జరుగుతున్నది, దాన్ని కాపాడవలసిన బాధ్యత ఉన్నది. ఇది కనుక మీరు ఆపకపోతే తప్పకుండా నేను కాజీపేటలో మరో ఉద్యమానికి సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ మీద తీయవలసి, తక్షణం వీటిని ఆపాలే, వీడు యథాప్రకారంగా చేయాలి. మనం కావలసిన వారికి ఇంకా సమకూర్చుకోవడానికి మీరు బీజేపీ వాళ్ళు నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ మేము సెంట్రల్ లెవెల్లో మాకు ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులే కదా. వాటిని ఆపటం కాకుండా రావాల్సిన వనరులు తీసుకురాకుండా ఉన్నాయి తరలిపోతా అంటే దద్దమ్మల దగ్గర కూర్చున్నారు. కొద్దిగా అన్న పక్క గడ్డలు. సో వీటన్నిటి మీద కూడా ఆలోచించవలసిన అవసరం. పట్టణాభివృద్ధి మీద వరంగల్ జిల్లాను నిజంగా చెప్తున్నా, గతంలో నేను 100 సార్లు మొత్తుకున్నా కూడా 20 ఏళ్ళు వెనుకకు పోతున్నాం అనేది. వరంగల్ జిల్లా అంటే నిజంగా కూడా అతి భయంకరమైన కుట్ర కోణంలో ఉన్నది అంటే నాకు నేనే అప్పుడప్పుడు అనుమాన పడేది. ఇవాళ ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్కొక్క ఇష్యూని తీస్తుంటే వరంగల్ ఓరుగల్లు అనే నామం లేకుండా చేయటానికి అతి భయంకరమైన కుట్ర జరిగింది. ఆ కుట్రలో గతంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు దద్దమ్మలు తిరిగా వాళ్ళని ప్రజలు క్షమించారు. నిజంగా కూడా చెప్తాను, వరంగల్ జిల్లాకు వాళ్ళు చేసిన ద్రోహాన్ని నేను మొట్టమొదట కూడా నేను ఇన్స్పెక్షన్ చేయించిన అక్కడ తీసుకుపోయి. వరంగల్ జిల్లాకు రావాలంటే కూడా వంగి రావాలి, గేట్ కిందికి వెళ్ళి రావాలి అనే ప్రపోజల్స్ కూడా 3 ప్రపోజల్స్ తయారు చేసి ఆర్ఈసీ వాళ్ళు 1 కూడా నుంచి 2 తయారు చేసి కూడా దాన్ని 60 కోట్ల రూపాయలకు అప్రూవల్ కోసం ఇమీడియట్ ఎస్టిమేషన్స్ పంపండి అంటే తయారు చేసి పంపించడం జరిగింది. వరంగల్ అని చెప్పుకోవడానికి ఏమున్నా చెప్పండి, ఏది లేదు ఇప్పుడు మనకు. ఆఖరికి ఒకటి సెంట్రల్ జైలు మిగిలిండే, వరంగల్ సెంట్రల్ జైలు చెప్పు, అది కూడా లేదు ఇప్పుడు. ఇక వీళ్ళు నీతులు చెప్పుకుంటా ఇవాళ అసలు ఇంకొకటి సిగ్గు శరం లజ్జ లేదా, నిజంగా ఎంత తిట్టినా తక్కువ ఈ మాటలు ఇదేం భాష అని మీరు అనుకోవచ్చు. మేము అధికారంలోకి వచ్చిన కాడికి వెళ్ళి వానాకాలమే రాకపోయి వర్షాలు ఏడికెళ్ళి పడితే ఈ 70,000 పుస్తకాలు చదివిన మేధావులు కదా వీళ్ళు. ఉన్నదో కట్టలే 10%, వర్షాల్లో రాలేదు. ఈ అన్ని వదిలిపెట్టి నువ్వు ఓ వంక పెట్టుకొని వచ్చి ఎన్నడూ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళినోడు వచ్చి 2 మాటలు మాట్లాడిపోతే ప్రజలు నమ్ముతారనుకుంటే ఎట్లనే ఇది? సో దీని మీద ప్రత్యేకంగా మీడియా సోదరులకు కూడా విజ్ఞప్తి, ఈ యొక్క అభివృద్ధి మీద మేము కొట్టిన ప్రతి కొబ్బరికాయ వర్కులు స్టార్ట్ చేస్తానికి కొట్టినాం.
ఎలక్షన్లు వస్తానయ్యానో ఎలక్షన్ల కోసం అటెన్షన్ డైవర్ట్ చేయడానికో పబ్లిక్ ఏదో ఇస్తాం ఇవ్వమని చెప్పడానికో కాకుండా మాడ వీధులది కొట్టినాం, రీసెంట్గా ఓపెన్ చేసినాం, అది కూడా వర్క్ స్టార్ట్ అయింది. నయంనగర్ది కొట్టినాం, అది ప్రారంభించినాం, దగ్గరికి తీసుకొస్తున్నాం. దాన్ని కూడా 3 నెలల లోపల దాన్ని ఆ బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేసి వర్షాకాలం లోపల మునుగకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాం. కాళోజీ నారాయణరావు గారిది ఫండ్ శాంక్షన్ చేసి 2 నెలల్లో హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పినాం. 2 నెలల వర్క్ ఎంత స్పీడ్ అవుతుందో మీరే చూడండి. అది 2 ఎలక్షన్లు అయిపోయే లోపల అది వచ్చేస్తుంది. అది కూడా బ్రిడ్జ్ది కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఎన్హెచ్ నేషనల్ హైవే వర్క్లు కూడా అసలు వీళ్ళకు నేషనల్ హైవే నుంచి వర్క్ పైసలు తీసుకురావాలి జిల్లాకు అనేది కూడా తెలియని నాయకులు ఇక్కడ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఎంపీ మంత్రులుగా ఎదిగిరు. వీళ్ళు సెంట్రల్కి వెళ్ళి ఫండ్స్ ఏమేమి తెచ్చుకోవచ్చు అనేది కూడా నాలెడ్జ్ లేదు. ఇచ్చిన ఫండ్ ఖర్చు పెట్టే చేత కానీ దద్దమ్మలు వీళ్ళు ఇలా మాట్లాడుతుంటే బాధ అనిపిస్తున్నది. బీఆర్ఎస్ ఆఫీస్ కూల కొడతారట, మేము ఇది పడితే ఊకోము, మా మీద పోయి కంప్లైంట్ చేస్తున్నారు. మేము వాళ్ళు వేస్తే శిలాపాలకాన్ని కూలగొట్టవలసిన కర్మ మాకేం పట్టింది? మేము కూలగొట్టడు మీ తిరిగి అరాచకాలు మేము మొదలు పెడితే రోజు సిపి గారి దగ్గర తిరుగుతారు కంప్లైంట్ పట్టుకొని. మీరు చేసిన దాంట్లో 1% మేము స్టార్ట్ చేసినా ఇంకా నేను స్టార్టే చేయకపోతే అప్పుడే ఉలిక్కి పడతారు ఎందుకు? మాకు అట్లాంటి మీ తిరిగి పాపాలు చేయాల్సిన అవసరం లేదు, కర్మ లేదు. మేము మంచి చెడు చేసి ప్రజల దగ్గరికి పోయి ఓట్లు అడుగుతాం తప్ప మీ తిరిగా దుర్మార్గాలు కబ్జాలు ఆఖరికి ఈ పేపర్ పాపం పెద్ద మనిషి వచ్చిండు ఒక అతను, నాది కాని భూమి నాకొద్దు వెనక్కి తీసుకొని నేను కాపాడండి అని. వీళ్ళ ప్రభుత్వంలో ధరణి పేరుతో చేసిన దారుణాలు అంతా ఇంత కాదు. ఒక అతని పేరు మీద 30 గుంటల ఎక్సెస్ వచ్చింది. నాకొద్దు నా భూమి కాదు మొర్రో అని మొత్తుకుంటా అంటే దాని గురించి జవాబు చెప్పిన వాళ్ళు లేరు. పోగా ఆయన ఇంటి చుట్టూ పెద్ద పెద్ద నాయకులు అది నాకు రాసి నేను తింటా అని చెప్పి వేరే వేరే మనుషులను పంపించి వాళ్ళని గోసపుచ్చుకుంటా అంటే నా ప్రాణభయం ఉన్నదని చెప్పి నా దగ్గరికి వాళ్ళు వచ్చింది పాపం. ఆఖరికి పెద్ద పెద్ద ఐఏఎస్లని వాళ్ళని కూడా రాత్రి పూట 1 గంటకు 12 గంటలకు కూడా పిలిపించుకొని లాక్ ఓపెన్ చేయించుకొని మార్చి మళ్ళీ లాక్ చేసిన దౌర్భాగ్య స్థితిలో వీళ్ళు తీసుకొచ్చింది దాపురించారు. అంటే వీళ్ళు చేసిన నిజంగా కూడా ఎన్నడూ ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో వీళ్ళు చేసిన పాపాలు నిజంగా అసలు ఎట్లా ధైర్యం జాలింది, వీళ్ళు ఎట్లా చేయగలిగినరు అని ఆశ్చర్యం వేస్తున్నది. ఇంకా మేము ఏం చేసినామంటే వాళ్ళు చేసిన పాపాలన్నీ 10% కూడా పబ్లిక్లో తీసుకురాలి ఇంకా. ఎందుకంటే మేము తీసుకొచ్చడానికి 90% విత్ ఆధారాలతోటి మేము ముందు పెట్టడానికి అన్నీ ఇది చేస్తున్నాం. ఆఫీస్ ఏంటిదే అది గార్డెన్ బాపతిది. మేము అడిగితే ఇవాటి వరకు మాకు ఇస్తలేరు ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మొత్తం బయటికి తీసినాం. 5 లక్షలు కట్టి ఏ పార్టీకి ఇచ్చేది లేదు. మేము ఒక్కరమే ఆ పార్టీకి తీసుకుంటాం. ₹1,00,000 గజం ఉంటుంది, దాన్ని 5 లక్షలు కట్టి ఎకరం తీసుకుంటారు. పార్క్ ల్యాండ్, చికం ల్యాండ్ బరాబర్ దాన్ని బయటికి తీస్తా, బరాబర్ దాన్ని తీసుకొని గవర్నమెంట్ హ్యాండెడ్ చేస్తా. కాదని వాళ్ళు అన్నారు బరాబర్. నువ్వు ఏదో చెప్తున్నావు, నేను బరాబర్ ఇప్పుడే చెప్తున్నా. నేను ఏ పార్టీకి అని ఇచ్చిరా? ఒక గజం జాగిచ్చిరా? రూల్ ఏం తీసిరా? అందరికి ఇవ్వాలని చెప్పి కదా ఇచ్చింది. దాన్ని నేను సీఎం గారికి మీదికి ఎంక్వైరీ పెట్టాను. నిన్న ఎంక్వైరీ రిపోర్ట్ కూడా వచ్చింది, కలెక్టర్ గారికి వచ్చింది, నాకు కూడా వచ్చింది. అది దాన్ని తీసి మొత్తం రిపోర్ట్స్ అని బయట తీయమని. నీ స్వచ్ఛమైనది మంచి ల్యాండ్ కరెక్ట్గా తీసుకుంటే నీది ఎవడైనా తీసుకుంటాడు, ఎవరైనా కబ్జా పెడతారు. ఆఫీస్ పక్కకు నువ్వు ఏది క్యాంప్ ఆఫీస్ పెట్టుకుంటే నువ్వు జీవితకాలం నువ్వే ఉంటావని పెట్టుకొని మీరు తిడుతుంటే మేము వినుకుంటా కూర్చోవాలి ఇంట్లో. రేపు నేనే ఉంటా, రేపు బీజేపీ ఉంటే ఇంకెవరే రావచ్చు కదా. చేసే పాపాలన్నీ చేసి ఆఖరికి నయీం కేసులో కూడా ఇక్కడ లోకల్ కుటుంబ సభ్యులకు, పార్టీ బీఆర్ఎస్ నాయకులకు, ఎమ్మెల్యేలకు భయంకరమైన సంబంధాలు ఉన్నాయి. అన్ని బయటకు వస్తాయి. 4 రోజులు అయితే అన్నీ వస్తాయి. మీ ముందు ఏదో గాడపల బాణం వేసే మాటలు కాదు, విత్ ఎవిడెన్సెస్ తోటి ముందుకు వస్తున్నాం, రాబోతున్నాం. మేము చేసే అభివృద్ధి చేసుకుంటూ మీరు చేసిన ప్రతి పాపాన్ని బయటికి తీస్తున్నాం. అదే ఇలా పార్టీలు మారుతారు, రాజీనామా చేయాలంటారు. ప్రతిపక్షం లేకుండా చేసిన అన్ని ఖాళీ చేసి తీసుకుపోయి కప్పుకున్నప్పుడు ఏ రాజీనామా చేసిండ్రు ఈ నాయకులు? అసలు ఆ ఫోర్జరీ చెక్కులు ఏదైతే
అసలు అవి 1 కోటి ఓటెన్కి వెళ్ళి అందరికి వస్తున్నాయి రిపోర్ట్స్, జిరాక్స్ కాపీలు వస్తున్నాయి, అన్నీ చూస్తున్నాం. సమయాన్ని బట్టి ఓటు చేసుకోవడానికి చూసుకుంటూ వస్తున్నాం. అభివృద్ధి మా కాన్సన్ట్రేషన్ అంతా ఫస్ట్ అభివృద్ధి మీద. వీళ్ళు చేసిన అప్పులు ఉన్నాయి, అప్పులు కూర్చుకుంటా దీన్ని ముందుకు ఎట్లా తీసుకుపోవాలి. ఈయన గట్ట అవుపడతలేవట ఆడవాళ్ళు బస్సులలో ఎక్కి తిరుగుతుంటే అవుపడతలేదా? 0 బిల్లు అవుపడతలేదా? 500 గ్యాస్ సిలిండర్ అవుపడతలేదా? కళ్ళల్లో ఏం పెట్టుకున్నారు? వీళ్ళకి ఏవి అవుపడతలేవు. ఎంతసేపు గవర్నమెంట్ బయట వరకు జీర్ణించుకోలేక కింద మీద పడి కవిత పోయింది. కవిత పోయింది నాయన, మీరు చేసిన పాపలు కుటుంబం పోబోతుంది. మీకు అర్థమైతే లేదు. ఇంకా మీరు ఎక్కడున్నారు వాళ్ళకి తెలుసు అన్నీ, వాళ్ళ కుటుంబం మటుకు తెలుసు అన్నీ. మేము లోపలికి పోతాం, ఎవ్వరు కాపాడలేరు అని అందరికీ తెలుసు. ఏదో లొల్లి పెట్టుకొని అటెన్షన్ డైవర్ట్ చేస్తే మమ్మల్ని కక్ష సాధింపు చర్య చేస్తాను, లేకపోతే ఈ చర్య చేస్తాను, మమ్మల్ని లోపల పెడతాను, ఇది అనుకుంటే పబ్లిక్ కాపాడతారేమో అనుకుంటున్నారు. మీకు రాష్ట్రపతి మెర్సీ కూడా లేకుండా అట్లాంటి పాపాలు చేసాను మీరు. కిందికెళ్ళి మీ దాకా ఈ క్రూ కంట్రోల్స్ మాత్రం కొద్దిగా ఇది కాజీపేట పట్టణానికి మరణ శాసనం తిరిగా ఒక ప్లాన్ ప్రకారం పోతుంది కాబట్టి దీని మీద ఇది కనుక విరమించుకోకపోతే 3-4 రోజులలో నేను ఆడ అమర నిరాహార దీక్ష కూర్చుంటాడు. ఈ బీజేపీయా, ఇది పార్టీలా, ఇది అవసరం లేదు. నాకు ఏ పార్టీలతో నాకు సంబంధం లేదు ఇలా. ఎందుకంటే కాజీపేటని ఇప్పటికే సర్వనాశనం చేసి కనీసం జంక్షన్ కూడా అభివృద్ధి చేయనీయలే. మేము జంక్షన్ దగ్గర నుంచి సోమిడికి సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పెట్టి దాన్ని ఇది చేద్దామని చెప్తే ఇప్పటికీ కోర్టులో కేసు వేసిన వీళ్ళ బాబతి మనసులో ఉన్నారు. ఆఖరికి సిపి గారితో మాట్లాడి పోలీస్ స్టేషన్ సెట్ బ్యాక్ కోసం పర్మిషన్ తీసుకున్నాం. గతంలో పోరాటంలో కూడా మేము ఎంబటి వెళ్ళి అక్కడ కూర్చొని నిరాహార దీక్ష చేసిన రోజులు ఉన్నాయి. గవర్నమెంట్లో ఉండగా కూర్చున్నాము, లేకున్నా కూర్చున్నాం. ఆ రోజులలో ఆడికేలు వస్తుంటే మమ్మల్ని తీసుకుపోయి అరెస్ట్ చేసి జైల్లో పెట్టే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు సరే రాని వాటి గురించి కంటే ఉన్నది కూడా తీసుకుపోతున్నారు కదా బాధ. ఇవన్నీ ఉంటేనే దానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అవన్నీ వదిలిపెట్టేసి ఉన్నాయని తరలించు. దీని ఒక ప్లాన్ ప్రకారం పోతుంది. దీని వెనుక కుట్రదారుడు ఒక అతను ఉన్నాడు, ఆయన ఎంప్లాయీనే. ఆయనతో మాట్లాడితే లేదు అట్లాంటిది లేదంటే మేము ఉత్త ట్రయల్ రన్ ఏంటిది. యూనియన్లు ఉన్నాయి, వాళ్ళ అభిప్రాయం తీసుకోకుండా వాళ్ళతో చర్చించకుండా ఓన్లీ డ్రైవర్స్కి ఇన్ఫామ్ చేసి 3 ట్రైన్లు తరలించినాడికి. దాంతోపాటు ఏమవుతుందంటే ఎంప్లాయ్మెంట్ ఇక్కడ నాకు ఎంప్లాయ్మెంట్ అడిగిపోతుంది. ఆ కుటుంబాల మీద 4 కిరాణా షాపులు బతికేది ఇంకేదో దీంతో లింక్డ్ ఉంటుంది కదా మొత్తం కూడా. ఇప్పటికే కాలేజ్ స్కూల్ అన్నీ వెళ్ళిపోయినాయి. దానికి దివాళీ ఇచ్చినట్టు తయారు చేసింది కాజీపేట జంక్షన్. పివి రంగారావు గారు అప్పుడున్నప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అనే దాని గురించి వ్యత్యాసం చూస్తే అసలు మనకు కాజీపేట స్టేషన్ ఉన్నదా లేదా అనే దానికి కడికి వచ్చేసింది. ఆఖరికి 7 ఎకరాల చుట్టే తిరగబట్టే 7 ఎకరాల చుట్టే కదా మాకు వచ్చిన. ఇంతకుముందే చెప్పిన మా కాలంలో వర్షాకాలమే రాకపోయా కదా. మీ పాపాలు లేవు అందులో. మీరు అక్కడ నీళ్ళు వదిలిపెట్టింది ఇప్పుడు మేడిగడ్డ కానివ్వండి, ఇదన్నిటి కూడా పిల్లలు కుంగిపోయినాయి అని చెప్పి ఉన్న వాటర్ వదిలిపెట్టింది ఇదైతే అని చెప్పి మీరు కాదా. ఇప్పుడు నీళ్లు లేవని మీరే వదిలిపెడితే ఎట్లా? ఉన్న నీళ్ళని ఎందుకు వదిలిపెట్టింది దానికి జవాబు చెప్పరా? వీళ్ళు చేసిన పాపాలు 3 నెలలు, వాళ్ళు 5 ఏళ్ళు పాలించినాక కూడా మేము 5 ఏళ్ళు అయింది ఇంకా 5 ఏళ్ళు ఇప్పుడు ఇవ్వండి మేము చేస్తామని చెప్పి 10 ఏళ్ళు గడిపిన వాళ్ళు 3-4 నెలలకే కొంపలు మునిగినట్టు ఇచ్చేస్తే ఎట్లా? మేము గతంలో వ్యవసాయంలో ప్రతి దాంట్లో సబ్సిడీ ఇచ్చినాం. ప్రతి దాంట్లో ఆఖరికి గోన సంచుల దాంట్లో కూడా మేము సబ్సిడీ ఇచ్చుకుంటూ వచ్చిన వాళ్ళం. వీటిని ఏం చేసిండ్రంటే ₹1,00,000 అది 25,000 ఖర్చుతో అయిపోయే విధంగా ఒకటి అకౌంట్లలో డబ్బులు వేయటం అనేది మొదలుపెట్టి వీటన్నిటిని క్యాన్సిల్ చేసి పారేసాను. అట్లనే ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ప్రతి కార్పొరేషన్లో కూడా ప్రతి దాంట్లో మేము సబ్సిడీ ఇచ్చినాం. వాటన్నిటిని క్యాన్సిల్ చేసేసి పౌలతో ఖర్చు అయ్యేదానికి దళిత బంధు అని పెట్టిండు. దళిత బంధు వాడకి ఎందరికి ఇస్తాడు? 2-3 ఇస్తాడు. దాంట్లో ఎస్సీ కార్పొరేషన్ అన్ని పోయినాయి కదా. అంటే వారి యొక్క తెలివిగా పథకం ప్రకారం ఇచ్చినట్టే అన్ని ఇస్తాం, ఏది ఇయ్యాం. మా వ్యత్యాసం చూడండి. మీకు ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్మెంట్ ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి రాజకీయాలకు అతీతంగా ఇచ్చినాం మేము అందరికీ. ఏ పార్టీ అన్నా కానివ్వండి. అట్లా ఇయ్యలే కదా వీళ్ళు. 2-3 వాడలో సెలెక్ట్ చేస్తారు, వాళ్ళకి ఇచ్చేయటం, చేతులు దులుపుకోవటం.